Namaste, my dear imperfectly perfect people. Welcome to Vibe with Varenya. సో, ఈ వ్లాగ్‌నైతే నేను ఫుడ్‌తో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదైతే మేము ఆల్రెడీ మీకు హోటల్ టూర్ చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో, అక్కడ మాకున్న కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఓవరాల్ మా వియత్నాం ట్రిప్‌లో ఈ హోటల్‌లో ఉన్న 2 డేస్ మాత్రమేనండి మేము ప్రశాంతంగా ఫుడ్ తిన్నది. ఎందుకంటే ద ఫుడ్ ఈస్ రియల్లీ గుడ్ అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్ కొంచెం బెటర్‌గా ఉన్నాయి. సో, ఇది సమ్ ఫ్లేవర్డ్ రైస్‌లా చేశారు. దానికి ఏం పేరో నాకు తెలీదు. అంటే ఫ్రైడ్ రైస్ కాదు, ఏమీ కాదు. జస్ట్ సమ్ ఫ్లేవర్డ్ రైస్ అనమాట. దాంతో పాటు వాటర్ మెలన్ అని, స్విస్ రోల్స్ అని, బ్రెడ్ జామ్ అని, జ్యూస్ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఐ రియల్లీ లైక్ ద ఫుడ్. అండ్ అక్కడ సో కాల్డ్ క్యాంటీన్ ఆర్ కెఫెటీరియా లాంటి ఏరియా బయట నుంచి ఈ బ్యూటిఫుల్ వ్యూ ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ హోటల్‌లో కూడా కొంచెం హై పే చేశాము అంటే సీ వ్యూ రూమ్స్ ఉన్నాయి. బట్ మేము కాస్ట్ ఎఫెక్టివ్ వెళ్ళాం కాబట్టి మాకు సీ వ్యూ ఏమీ లేదు అండ్ చాలా చిన్న రూమే తీసుకున్నాము. బట్ స్టిల్ నాకు ఈ ట్రిప్‌లో అన్నిటికన్నా ఇది నా సెకండ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫేవరెట్ అయితే వచ్చే వ్లాగ్‌లో చూస్తారు మీరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయామ్ సో సారీ. ఒక 2, 3 వీక్స్ అలా మాయమైపోయానందుకు. ఏమైంది అంటే చాలా అయింది. ఐల్ డెఫినెట్‌లీ లెట్ యూ నో ఇన్ ది అప్‌కమింగ్ వ్లాగ్స్. అండ్ వర్క్ పరంగా చాలా బిజీ అయిపోయాను. మమ్మీ వాళ్ళు వచ్చారు. సో, చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ వియత్నాం వీడియోస్ ఇంకొక 3 వస్తాయండి లాంగ్ వీడియోస్. సో, నేను అనుకున్నాను ఇంక ఆపేద్దామా? మీరందరూ బోర్ అయిపోతారేమో అని ఫస్ట్ నేను అనుకున్నాను. బట్ అగైన్ ఈ 3 వీడియోస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతున్నాయి. సో, ఆల్రెడీ కంటెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఫుటేజ్ ఉన్నప్పుడు అంత బ్యూటిఫుల్ వీడియోస్ అయినప్పుడు ఎందుకు పోస్ట్ చేయకుండా ఉండడం అని నాకు అనిపించింది. మీకు ఈ వియత్నాం వీడియోస్ బోర్ కొడుతున్నాయేమో అని నా ఫీలింగ్. అండ్ బోర్ కొడుతున్నాయా లేదా అన్నది మీరే చెప్పాలి. సో, మీరు కనుక ఈ వీడియో లైక్ చేశారు అంటే మీకు ఈ వీడియో బోర్ కొట్టలేదని అర్థం అనమాట. సో, యాహ్! ప్లీజ్ లెట్ మీ నో మీకు బోర్ కొడుతోందో లేదో అన్నట్టు. ఎనీవే నేనైతే ఈ 3 వీడియోస్ అప్‌లోడ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దే ఆర్ గోనా బి సో బ్యూటిఫుల్. ట్రస్ట్ మీ. ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది నేనెందుకు అంత బ్యూటిఫుల్ ఉంటాయి అని చెప్తున్నాను అన్నది. సో, యాహ్! మనమైతే ఈరోజు బానా హిల్స్‌కి వెళ్ళబోతున్నామనమాట. సో, మన హోటల్ నుంచి కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ సో కాల్డ్ బ్రేక్‌ఫాస్ట్ తీసేసుకొని, తినేసి మనమైతే బస్‌లో బానా హిల్స్‌కి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఈ వీడియో ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుందండి. ఎందుకు అంటే చాలా స్కేరియస్ట్ థింగ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. అన్ని రకాల మిక్స్ అనమాట. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా అన్ని రకాల మిక్సే ఉంది. మేము స్టార్ట్ అయ్యి అక్కడికెళ్ళేటప్పటికి ఫుల్ మంచుతో నిండిపోయి ఉంది. అండ్ సడెన్‌గా చూస్తే ఒక 1, 2 అవర్స్‌లో చాలా ఎండగా ఉంది. సో, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో, మనమైతే సన్ వరల్డ్‌కి రీచ్ అయిపోయాము. ఈ సన్ వరల్డ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి ఓవర్‌వ్యూ కూడా ఇచ్చారు. ఎలా ఉండబోతోంది, రూట్ మ్యాప్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి ఇవన్నీ. సో, అది కూడా చిన్న వీడియో తీసేసుకున్నాను. అండ్ వన్స్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత నడుస్తున్నంత సేపు మన ఐస్‌కి నిజంగా అది ఫీస్ట్ అనే చెప్పాలి. వియత్నాం వీడియోస్‌లో నేను ఎన్ని సార్లు ఇలా చెప్పానో నాకు తెలీదు. బట్ నిజంగానేనండి. ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ సన్ వరల్డ్ ఈస్ సో బ్యూటిఫుల్. మీరెటు చూసినా మీకు అందంగానే కనిపిస్తుంది. ఆఖరికి పైన అంటే సీలింగ్ మీద కూడా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో, కొంతసేపయితే నేను ఒక మంచి ఆడియో వేసి వదిలేస్తాను. యూ ప్లీజ్ ఎంజాయ్ దిస్ వ్యూ.
సో, ఇక్కడి నుంచి మనం కేబుల్ కార్‌లో అయితే ఎళ్ళబోతున్నాము. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కేబుల్ కార్స్ అనమాట. నేను వైజాగ్‌లో కైలాసగిరి రోప్‌వే ఎక్కాను. ఇది నేను ఫస్ట్ టైమ్ కేబుల్ కార్ ఎక్కడం అయితే కాదు. కానీ అది లిటరల్లీ 2 మినిట్స్‌లో ఎళ్ళిపోతాము. ఇక్కడ మేము హాఫ్ ఎన్ అవర్ వెళ్ళామండి కేబుల్ కార్‌లో. అండ్ ఆల్టిట్యూడ్ అనేది పెరుగుతూనే ఉంది. సో, అదేమవుతుందంటే ఒక హైట్‌కి ఇంకొక హైట్ పెరిగేటప్పుడు వాళ్ళు ఒక రింగ్స్ లాంటివి పెట్టారు కనెక్షన్ కోసం. ఈ కేబుల్ కార్ దాని మీద ఎళ్ళినప్పుడల్లా టక్ 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 అని సౌండ్ వస్తుంది. అది లిటరల్లీ నాకెంత యాంక్సైటీ ఇచ్చిందంటే, అమ్మో! ఏమైపోతుందో ఎందుకంటే చాలా హైట్‌లో ఉన్నాము. లిటరల్లీ చాలా చాలా హైట్‌లో ఉన్నాము. సో, నాకైతే చాలా యాంక్సైటీ ఇచ్చింది ఆ కేబుల్ కార్. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. అలా చూస్తూనే ఉండొచ్చు బయటికి. ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ ఒకే టైంలో ఆహ్, ఆల్మోస్ట్ అక్కడ ఒక 20, 30 వెళ్తూ ఉన్నాయన్నమాట. అండ్ దారిలో మేము కౌంట్ చేస్తూ ఉంటే మోర్ థాన్ 100 కనిపించాయి మాకు. ఇన్ని కేబుల్ కార్స్ ఉన్నాయా అని షాక్ అయిపోయాం మేమైతే. అండ్ నిజంగానే అటు ఇటు చూస్తుంటే ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంది. బట్ ఏంటంటే ఆహ్, అన్ ఒక్కొక్క కేబుల్ కార్‌లో ఒక 6 పీపుల్, 8 పీపుల్ దాకా కూర్చోవచ్చు. మీన్ 6-8 పీపుల్ దాకా. సో, కొంచెం అందరూ మనవాళ్ళే ఉన్నట్టుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, మేమైతే వెళ్ళేటప్పుడు అందరం మేమే వెళ్ళాము. వచ్చేటప్పుడైతే ఇంకెవరో కూడా వచ్చారు. సో, మాకు కొంచెం ఆక్వర్డ్ అయిపోయింది. బట్ వి రియల్లీ ఎంజాయ్డ్ ద ట్రిప్ అనమాట విత్ దిస్ కేబుల్ కార్. అండ్ ఫైనల్లీ మన డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయాము. ఇదే సన్ వరల్డ్‌లో ఒక హిడెన్ ఫెయిరీ టేల్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ సో, సో, సో బ్యూటిఫుల్. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత వీళ్ళైతే మనకి ఇక్కడ మొత్తం తినడానికి, కొనుక్కోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు కింద మనకి పెద్దగా టైం ఉండదు అది కొనుక్కొని తినడానికి. అండ్ హియర్ కమ్స్ ద బ్యూటీ. దీని పేరు గోల్డెన్ బ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఎంత ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నేనైతే మాటల్లో చెప్పలేను. మొత్తం మంచు అన్నీ కవర్ అయిపోయి యాక్చువల్లీ ఈ ప్లేస్‌కి ఎర్లీ మార్నింగ్ వస్తే కనక ఎవ్వరు ఉండరు అని చెప్పి చాలా రీల్స్‌లో చూసాను. అండ్ తెలుసా ఈ ప్లేస్‌లో కిస్సింగ్ బ్రిడ్జ్ అని ఒకటుంది. అది ద మోస్ట్ ఫేమస్ అనమాట. సో, ఇటు పక్క నుంచి అబ్బాయి, అటు పక్క నుంచి అమ్మాయి వెళ్తే బ్రిడ్జ్ మధ్యలో గ్యాప్ ఉంటుందనమాట. సో, అక్కడ కిస్ చేసుకోవడానికి అన్నట్టు ఉంటుంది ఆ కిస్సింగ్ బ్రిడ్జ్. మేమైతే కిస్సింగ్ బ్రిడ్జ్‌కెళ్ళలేదు. ఎందుకంటే దానికి మళ్ళీ వేరే టికెట్ తీసుకొని అదొక పెద్ద తతంగం అనమాట. సో, ఇంక వెళ్ళలేదు. బట్ అది కూడా ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ సన్ వరల్డ్ అని చెప్తారు అందరూ. అండ్ ఇక్కడ చూసారా ఆ మంచు గానీ, ఆ ప్లేసెస్ గానీ, అసలు నిజంగా మనం వెళ్తున్నంత సేపు ఏదో ఫెయిరీ ల్యాండ్‌లోకెళ్తున్నట్టు రకరకాల పువ్వులు అండ్ ఐ డోంట్ నో నేనైతే మాటలు వెతుక్కుంటున్నాను లిటరల్లీ. ఎందుకంటే ప్రతిసారి బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అని చెప్పలేకపోతున్నాను నేనే. బట్ నిజంగా లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట ఈ సన్ వరల్డ్ అయితే. అసల ఆ పీకాక్ చూసారా ఎంత క్రియేటివ్‌గా చేశారో. సో, యాస్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ఈస్ సో క్రియేటివ్ అండ్ సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కూడా ఇలాగా సోవెనిర్స్ అవన్నీ సెల్ చేస్తున్నారు. అండ్ అదయిన తర్వాత మనమైతే సన్ వరల్డ్‌లో ఉన్న ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్‌కి వెళ్ళాలన్నమాట. బట్ ఈలోపు మేము చూసిన ఒక వ్యూ అయితే నా లైఫ్‌లో మర్చిపోలేను. ఆల్మోస్ట్ క్లౌడ్స్ మీద మేమున్న ఫీలింగ్ వచ్చింది మాకైతే. అంత బావుందన్నమాట.
సో, ఈ బుద్ధుడిని చూసారా? ఈ ప్లేస్‌లో ఎక్కడి నుంచైనా కనిపిస్తారు. అంత పెద్ద విగ్రహం. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నేను చెప్తున్న ప్లేస్. నిజంగా చెప్తున్నాను. ఇలా చెయ్యి బయటకు పెడితే మేఘాలు అందుతాయా అన్నట్టుందనమాట ఆ ప్లేస్ అయితే. నాకు నిజంగా చాలా 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 నచ్చింది. బట్ చాలా చలేస్తూ ఉందండి. సో, నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను టు బీ ఆనెస్ట్. చాలా మంచు, చలి అన్నీ ఉన్నాయన్నమాట. సో, నేనంత ఎంజాయ్ చేయలేకపోయాను ఆ ప్లేస్‌ని. బట్ ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. అసలు ఈ ఏరియా అంతా కూడా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీలో సాంగ్ ఉంది కదా! అందాలలో ఆ సాంగ్ ప్లే చేస్తే పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఆ పువ్వులు గానీ, ఆ మంచు గానీ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ యాప్ట్ ఫర్ దట్ సాంగ్ అనమాట. సో, ఇందాక నేను మీకు చెప్పినట్టు సన్ వరల్డ్‌లో ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి మళ్ళీ మనం కేబుల్ కార్‌లోనే వెళ్ళాలి. అండ్ ఈ దారిలో మీకొక కళాఖండం కనిపిస్తుంది చూడండి. మీరది క్యాప్చర్ చేశారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో, చూసే ఉంటారు కదా! యాహ్! సో, నేను చెప్పినట్టు కిస్సింగ్ బ్రిడ్జ్‌కి ఇదొక సింబాలిక్‌గా పెట్టారు అని మనం అనుకోవచ్చన్నమాట. అది భలే కనిపిస్తూ ఉంటుంది ఆ కేబుల్ కార్‌లోంచి. చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు అసలైన ఏమంటారు ఈవెంట్ స్టార్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఫ్రెంచ్ విలేజ్ అంటారు. సో, మీరెటు చూసినా సరే ఏదో ఒక స్కాట్లాండ్‌కో, జర్మనీకో ఎక్కడికో వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ వెరీ వింటేజ్ అనమాట. ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. మా గైడ్ అయితే ఇప్పటిదాకా మాతోనే ఉన్నారు. పదండి, పదండి, పదండి అని ఏదో పీటీ సార్ స్కూల్‌లో పిల్లల్ని తోలినట్టు తోలారు. అండ్ ఈ పాయింట్‌కొచ్చిన తర్వాత, సరే కొంసేపు మిమ్మల్ని వదిలేస్తాను. మీకు నచ్చిన ప్లేస్‌కెళ్ళి రండి. మళ్ళీ ఈ సో అండ్ సో టైంకి కలవండి. ఇదే స్పాట్‌లో అని చెప్పి ఈ ప్లేస్‌లో వదిలేసి వెళ్ళిపోయారనమాట. అండ్ ఈ ప్లేస్‌లో మాకు మా గైడ్ అయితే కొన్ని టికెట్స్ ఇచ్చారు ఫర్ ఫ్రీ బియర్. సో, ఎవరైనా బియర్ ఆర్ ఆల్కహాల్ తాగేవాళ్ళుంటే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బియర్ విలేజ్ కూడా ఉంది. సో, ఇది ఫ్రెంచ్ విలేజ్ కదా! ఇక్కడి నుంచి కొంచెం కిందకెళ్తే అది బియర్ విలేజ్. అండ్ ఇప్పుడు నేను చూసిన ప్లేస్‌ని నేను నా లైఫ్‌లో మర్చిపోలేను. అదే ఆల్పైన్ కోస్టర్. నాకు లిటరల్లీ గుండెలు అరచేత్తో పట్టుకొనున్నాను. అరిచాను, ఏడ్చాను, అన్నీ చేశాననమాట. మా హస్బెండ్ అయితే కంప్లీట్ అడ్వెంచర్ పర్సన్. ఇలా ఉంటుందండి ఆల్పైన్ కోస్టర్. జస్ట్ ఇమాజిన్ ఆ కొండల మీద ఎక్కడో నేల మీంచి అరగంట ట్రావెల్ చేస్తే కొండ మీకెళ్తే, ఆ కొండ మీంచి ఇంకా పైకి తీసుకెళ్ళి ఆల్పైన్ కోస్టర్ మీంచి ఆ కారులో కిందకొదిలేస్తాము అంటే నాకు లిటరల్లీ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ అన్నీ వచ్చేసాయి. అండ్ నాతో వచ్చిన వాళ్ళందరూ లైక్ మా హస్బెండ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్దామంటే వెళ్దామంటారు. సరే వెళ్ళండి మీరు నేను చూస్తాను అంటే నో అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్లారు. అది వీడియో తీయడానికి అవ్వలేదు గానీ, అయ్యుంటే నా పరువు పోయేదనమాట. అంతలా భయపడ్డాను నేను. అండ్ టు బీ హానెస్ట్ కూడా నేనంత అడ్వెంచర్ పర్సన్‌ని కాదు. హాయిగా వెళ్ళి 4 ప్లేసులు చూసి, 4 ఫుడ్స్ టేస్ట్ చేసి, ఓ 3 ఫోటోలు తీసుకున్నామా, వచ్చామా అన్నట్టుండాలి గానీ, ఈ అడ్వెంచర్‌లెందుకో నాకసలు అర్థం గాదు. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే అసలు అమ్మో! ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అండ్ అలాంటి ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది. అది అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో మీకు ఖచ్చితంగా చెప్తాను. సో, యాహ్! ఆ ఆల్పైన్ కోస్టర్ అయిన తర్వాత వీళ్ళు ఇంకొక రైడ్ ఎళ్తాను అన్నారు. బట్ చాలా కాస్ట్ కదా! అది కదా! ఇది కదా! అని చెప్పి నేనేదో కన్విన్స్ చేసి ఆపేసాననుకోండి. ఆ క్రెడిట్ నాదే. సో, ఆ తర్వాత మేమైతే అసలు బియర్ విలేజ్ అసలెలా ఉంటుంది, ఏంటి అని చూద్దాము అన్నట్టు బియర్ విలేజ్‌కి నడుచుకుంటూ ఎళ్తున్నామనమాట. సో, మాతో వచ్చిన వాళ్ళలో ఒక అబ్బాయికి ఫోటోగ్రఫీ చాలా ఇష్టం. సో, నేను నా వ్లాగ్ కోసం నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే, తను ఫోటోస్ తీసుకుంటూ ఉన్నాడు. సో, మేము ముగ్గురం వెనకాల ఎళ్తుంటే మిగతా ఇద్దరు ముందెళ్లారు. అండ్ హియర్ కమ్స్ ద బియర్ విలేజ్. అండ్ ఇంకది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతూ ఉన్నాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సన్ వరల్డ్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ ట్రస్ట్ మీ అక్కడికొచ్చిన వాళ్ళలో సగం మంది హనీమూన్ కోసం వచ్చిన వాళ్ళే తెలుసా!
అందరూ కొత్త కొత్తగా పట్టీలు, గాజులు ఆర్ నార్త్ ఇండియన్స్ గాజులు వేసుకుంటారు కదా! రెడ్ కలర్ బ్యాంగిల్స్. సో, అవన్నీ వేసుకొనున్నారనమాట. ఓహో! జనాలు హనీమూన్‌కి ఇప్పుడు అబ్రాడ్‌లు కూడా వెళ్తున్నారా అనుకున్నాను నేను. బట్ యాహ్! సో, ఎక్కువ మందిని వాళ్ళనే చూసాను. అండ్ ఐ సజెస్ట్ అంటే వియత్నాం ఎలాంటి ప్లేస్ అంటే ఫ్రెండ్స్‌తో కన్నా కూడా నేను చూసిన ప్లేసెస్ బట్టి నేను చెప్తున్నాను. కపుల్స్‌గా వస్తేనే సూపర్ ఉంటుంది. అండ్ నాకక్కడ ఈ ఓల్డ్ కపుల్ కనిపించారు. వీళ్ళు కూడా ఇక్కడి దాకా రావడం అనేది గొప్ప విషయం. యాక్చువల్లీ వాళ్ళ బ్యాచ్ అంతా కూడా సమ్ సీనియర్ సిటిజన్స్ లాగే ఉన్నారు. వాళ్ళందరూ వియత్నాంకొచ్చారు. జస్ట్ ఇమాజిన్. సో, మీరింకా ప్లాన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు, మీ ఫ్యామిలీ ఒక మంచి ట్రిప్ ఇప్పుడే ప్లాన్ చేసేసుకోండి. వియత్నామే వెళ్ళండి అని చెప్పను. బట్ ఏదో ఒక ప్లేస్‌కి. ఎందుకంటే సమ్ టైమ్స్ మన డైలీ లైఫ్‌తో డిస్కనెక్ట్ అయిపోయి ఒక ప్లేస్‌కెళ్ళడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ వి కెన్ డూ. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండి. మన హెల్త్‌కి గానీ, మన మెంటల్ హెల్త్‌కి గానీ చాలా మంచిది. అండ్ ఇలాంటి ట్రిప్స్ వేస్తున్నప్పుడే మనం మన ఫ్యామిలీకి ఇంకా దగ్గరవుతాము. సో, జస్ట్ ట్రై హావింగ్ గుడ్ ట్రిప్, గోయింగ్ ఫర్ ఎ గుడ్ ట్రిప్. సో, ఇంకా రూమ్‌కైతే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇవాళ రూమ్‌కి రిటర్న్ అయిన తర్వాత మనం రిలాక్స్ అయితే అవ్వడానికి అవ్వదు. ఎందుకు అంటే మిడ్‌నైట్ మనకు ఇంకొక ఫ్లైట్ ఉంది. సో, మేము రూమ్‌కొచ్చేటప్పటికి అరౌండ్ సమ్ 6:30, 7ఇష్ అయి ఉంటుంది. ఇంక రాగానే పడుకుండిపోయామనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాము. మిడ్‌నైట్ వరకు తిరుగుతున్నాము. సో, ఎవ్రీడే ఇంకిదే రొటీన్ అయిపోయింది మాకు. సో, ఇంకా నైట్ అరౌండ్ 9:30, 10కి ఫ్రెష్ అయిపోయి, మళ్ళీ కాఫీ, టీ తాగేసి బయలుదేరిపోవాలనమాట మేము ఎయిర్‌పోర్ట్‌కి. అండ్ ఇక్కడ ఈయనకైతే ఏదో గ్రీన్ టీ ఇస్తున్నాను. నేనైతే నా కోసం కాఫీ చేసుకుంటున్నాను. అండ్ సరదాగా మా కన్వర్జేషన్స్ కొంచెం రాగా ఇక్కడ పెడదాము అనిపించి ఒక చిన్న క్లిప్ అయితే రాగా పెట్టేస్తున్నాను. అది మీకెలా అనిపించింది నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి అట్‌లీస్ట్ ఒక 1, 2 మినిట్స్ ఇట్లా రా క్లిప్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను. బట్ మా హస్బెండ్‌తో రా క్లిప్స్ పెట్టడం చాలా 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 కష్టం. ఎందుకంటే నా వాయిస్ ఎప్పుడు కూడా వాల్యూమ్ ఒక 70, 80లో ఉంటే, మా హస్బెండ్ వాయిస్ వాల్యూమ్ ఎప్పుడు ఒక 20లో ఉంటుంది. సో, నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంట్లో బయట వాళ్ళు ఎవరైనా ఆర్ నైబర్స్ ఎవరైనా ఈ ఇంట్లో వీళ్ళ ఆవిడే పెద్ద రాక్షసి అనుకుంటా. ఎప్పుడు అలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనుకుంటారేమోనని. ఎందుకంటే బేసిక్‌గా నా వాయిస్ టోన్ చాలా పెద్దది. అండ్ మా హస్బెండ్ వాయిస్ టోన్ చాలా చిన్నది. సో, యాహ్! ఈ వీడియో కోసం మా నాయన్ని స్పెషల్‌గా రిక్వెస్ట్ చేసుకోవాల్సొచ్చింది. కొంచెం గట్టిగా మాట్లాడమని. ఈసారి నుంచి మైక్ ఆయనకే పెట్టేస్తాను. అది బెటర్ ఆప్షన్ అనిపిస్తోంది నాకు. అది తగ్గించినా నువ్వు మాట్లాడాలి కదా! ఏంటి? ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటి? దట్స్ ఎ ప్రాబ్లం. అది కూడా వినిపించదు అందులో. లిటరల్లీ ఇంగో బాధ అంటే అసలు అనిపిస్తుందా? నీ ప్రాబ్లం ఏంటి? బాగుందా కాఫీ? బాగుందబ్బా. నెస్కేఫే. కానీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు కొంచెం మన పాలతో తాగుతామా అన్నట్టుంది. నీ పాల పౌడర్లు ఎక్కడ? లేదా కండెన్స్డ్ మిల్క్. ఆ కండెన్స్డ్ మిల్క్ ఎవరు తాగరు. ఇవాళ మార్నింగ్ నీకు తెచ్చాను కదా, అది కూడా కండెన్స్డ్ మిల్క్. అవునా? అది యాక్చువల్లీ కాఫీ చేదు కన్నా కొంచెం ఏంటో వియర్డ్గా ఉంది అది. మిల్క్ కండెన్స్డ్ మిల్క్, కాఫీ ఏమో డికాక్షన్. అందుకని నీకు అంత లిక్విడ్. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో వర్క్ చేస్తానంటావా నేను? తప్ప బట్ యూ హ్యావ్ బేమత్సమైన విత్డ్రాల్ సింప్టమ్స్ ఉంటాయి కదా. అసలు అవసరమా అనిపిస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. డబ్బులు ఇద్దా? ఇలాంటి ట్రిప్పులు ఇంకో 2-3 వేలు అంటే వెళ్ళాలి ఆఫీస్కి. కానీ నిజంగా అంటే ఒకవేళ మనం ఇండియాలోనే వెళ్ళుంటే ఖచ్చితంగా ఎదురు ల్యాప్టాప్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పావుగంట ఓపెన్ చేసి రోజు చెక్ చేసేవాళ్ళం కదా ఈమెయిల్స్ అన్నీ. లక్కీగా నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకపోవడం వల్ల
లీవ్ తీసుకుని లీవ్ ఉన్నా లాగిన్ అవుతాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్తో సంబంధమే ఉంది. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ తీసి వర్క్ చేయడం లేదు కదా. కరెక్ట్. అసలు నేను వర్క్ స్టార్ట్ చేశాక ఇన్ని రోజులు నేను ఎప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండా లేను. మన పెళ్ళికి లీవ్ తీసుకున్నప్పుడు కూడా నేను లాగిన్ అయ్యి చూస్తూ ఉన్నాను అసలు ఏంటి అని. అది మీ గొప్ప మేనేజర్ వల్ల. ఫస్ట్ టైం ఇలా 4 రోజులు అసలు 9 రోజులు ఇంకా 4 రోజులే కదా అయింది. ఈ యాప్లో ఓపెన్ చేయడం ప్లేస్ లేదు కదా. అండ్ అబ్రాడ్లో వాడడానికి లేదు కాబట్టి మెయిన్. లేదు వాడుకోవచ్చు. లేదు వాడకూడదు. మాది ప్రైవసీ పాలసీస్ ఎక్కువ కదా మన దాంట్లో. ఎందుకంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్. చూసారా, ఇక్కడ కూడా మీరు గమనిస్తే నేనే కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి, నేనే ఇనిషియేట్ చేయాలి, నేనే ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే బేసిక్గా ఆయన అసలు మాట్లాడరు అనమాట. చాలా 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 తక్కువ మాట్లాడతారు. ఇంక ఇంట్లో అయితే నేను మాట్లాడాలి, లేదా ఇల్లంతా కామ్గా ఉంటుంది. సో ఐ థింక్ ప్రతి ఇద్దరి కపుల్లో ఒకళ్ళు ఇలా ఉంటారనుకుంటా. అంటే అసలు మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడని వాళ్ళు, అండ్ ఇంకొకళ్ళు నాలా లొడలొడ వాగుతూ ఉంటారు. మీకు కూడా అలా తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు కదా. ఒకవేళ తెలిస్తే కనుక నాకు కింద కమెంట్ చేయండి, లేదా నాకు ఎలాగోలా నాతో చెప్పండి. సో అండ్ ఇక్కడ కూడా నేను ఎంత క్లియర్గా వీడియో తీస్తాను, ఒక ర్యాండమ్ కాన్వర్జేషన్ మాట్లాడుకుందాము అని చెప్తే కావాలని కవర్లు బరబరా సౌండ్ చేసుకుంటూ సగం టైం వరకు టీవీ పెట్టుకుంటూ, ఎందుకులేండి ఎంత చెప్పినా సరే ఎండ్ అవ్వదు అనమాట. సో ఇప్పుడైతే మనం గబగబా రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. నేను జనరల్గా హెయిర్ డ్రై చేసుకోను, గాలిలోనే ఐ మీన్ నార్మల్ ఎయిర్తోనే డ్రై చేసేసుకుంటాను. బట్ దెన్ ఫ్లైట్ ఉంది కాబట్టి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి, తడి జుట్టు అయితే మళ్ళీ ఏమైనా కోల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా హెయిర్ డ్రై చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. బట్ ఆనెస్ట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్. నేను మళ్ళీ ఓన్లీ ఈ సిటీ కోసం అయినా సరే వియత్నాం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అనమాట. అంత నచ్చింది నాకు ఆ ప్లేస్. ఇండియా మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము. అక్కడ టైం అరౌండ్ 12 దాటినట్టుంది. ఈయన చూపిస్తారు అనుకుంటా. యా, సో ఇట్స్ 12:30. సో ఫ్లైట్ అయితే సమ్ 12:45 అనమాట. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యి మనం బయలుదేరిపోతున్నాము. అండ్ యా, ఎక్కడికి అంటే వీఆర్ మూవింగ్ టు ది అదర్ పార్ట్ ఆఫ్ వియత్నాం అనమాట. ఇంకా వియత్నాం ట్రిప్ అయిపోలేదు. సో ఇంకొక 2 వీడియోస్ వస్తాయి, కొంచెం భరించేయండి. బట్ మీకైతే బ్యూటిఫుల్ వ్యూసే చూపిస్తున్నాను కాబట్టి ఈసారికి భరించేసేయండి. అండ్ నెక్స్ట్ టైం నాకేమనిపించిందంటే ఏదైనా ట్రిప్ వెళ్తే ఇంత లాంగ్ వీడియోస్ తీయకుండా ఉంటే బెటర్ ఏమో అనిపించింది. లేదు ఇలా లాంగ్ వీడియోసే బాగున్నాయా లేదా అన్నది నాకు ఎలాగోలా నాకు తెలియజేయండి. అండ్ యా, ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.